ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను ఎడుతున్నా నా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించారా? మంచిది. మరొక ప్రార్థన అంశము మీ ముందు పెడుతున్నానండి. నేపాల్ దేశం, మన భారతదేశాన్ని పక్కన ఉన్నటువంటి నేపాల్ దేశంలో గత వారం నుంచి భయంకరమైనటువంటి హింస స్టార్ట్ అయిందండి. అక్కడ అనేకమైన హింసలు చెలరేగుతున్నది. అక్కడ ప్రభుత్వం మీద, అక్కడున్న అధికారుల మీద తిరుగుబడి, అనేక ఆస్తి నష్టం, భయంకరమైన మనుషులు ఆ హింస వల్ల చనిపోతున్నారు. కనుక మనం దేవుని బిడ్డలుగా ఎక్కడ ఎటువంటి అపాయము హింస జరిగినా, ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. కాబట్టి మీరందరూ కూడా, ఈ వాగ్దానం ఉన్న బిడ్డలందరూ కూడా మీ ప్రార్థనలో నేపాల్ కొరకు దయచేసి ప్రార్థించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవాని ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు. ప్రియులారా, దేవుడికి ఉన్న గుణం ఏంటంటే, యేసయ్యకున్న మంచి యొక్క స్వభావం ఏంటంటే, ఆయన ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టువాడు కారు. ఒకవేళ ఈ లోకంలో మీ తల్లిని విడిచిపెట్టచ్చు, నీ తండ్రిని విడిచిపెట్టచ్చు, ఒక భార్యగా నీ భర్తని విడిచిపెట్టచ్చు, ఒకవేళ నీ యొక్క అన్నదమ్ములు రక్త సంబంధులను విడిచిపెట్టచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించే వారిని ఎప్పటికీ విడిచిపెట్టడండి. కనుక నా జీవితంలో నేను ఎంతోమంది ఆశ్రయించాను, కానీ వారు నన్ను విడిచిపెట్టారు. నాకు సహాయం చేస్తానని వాళ్ళు దూరం అయిపోయారు. కానీ దేవుని నేను ఆశ్రయించినప్పుడల్లా నాకు సహాయం చేశారు. కనుక ఉదయకాలం ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నవా సహోదరి, ఒకవేళ అత్యధికమైనటువంటి అప్పుల బాధల్లో కృంగిపోయినవా సహోదరుడా, ఒకవేళ నీవు ఉదయకాలమున నీకున్నటువంటి కుటుంబ సమస్యను బట్టి నిరాశతో బ్రతుకుతున్నారా? అయితే దేవుణ్ణి ఆశ్రయించండి. ఉదయకాలమునే ప్రార్థించండి. ఉదయకాలంలో దేవుని వెతకండి. ఉదయకాలంలో దేవుని దగ్గర మీ మొర, మీ కష్టము, మీ బాధ తెలియచండి. నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ సమస్యనే ఉన్నాయి, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కోర్టు సమస్య కావచ్చు, పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు, ఆస్తి తగాద కావచ్చు, కుటుంబ తగాద కావచ్చు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అట్టి కృపచ్చులాగా ప్రార్థన చేద్దాం. మహాగరుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి అయా. ఎందరైతేనైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయండి నా ప్రభా. అనారోగ్యంతో హాస్పిటల్నా ములుగుతున్నారు నా ప్రభా. ఐసీ వార్డులో ఉన్నారో వారి మీద దయ చూపించండి యేసయ్య. ఉదయకాల ఉద్యోగం కొరకు వెళ్తున్న వారికి ప్రయాణంలో తోడునండి. కాలేజీకి వెళ్తున్న వారికి, స్కూల్కి వెళ్తున్న వారికి ప్రయాణంలో తోడున్నాయన. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచండి. ఉదయకాల నా పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.